హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. నోటి దూలం మంత్రి జోగి రమేష్‌కు జైలుకెళ్ళడం ఖాయం. తను చేసిన తప్పులు పామై కాటేస్తున్నాయి. ఇంకా ఈ పిచ్చి కుక్కని ఎవరూ కాపాడలేరండి. ఎందుకంటే అహంకారంతో పొగరబట్టి సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని నోటికొచ్చినట్లు ఎంత పడితే అంత మామూలు కాదండి. చాలా దారుణంగా తిట్టాడండి ఈ దరిద్రుడు. పైగా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద కూడా దాడికెళ్ళాడండి. ఇవన్నీ వీడి ప్లస్ పాయింట్లండి. ఇయన్నీ చేశాడని ఎదవ ఇలాగ తిట్టాడని, చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేశారని ఈ ఎదవకి మంత్రి పదవి ఇచ్చాడండి ఆ జగన్మోహన్ రెడ్డి అనే దుర్మార్గుడు. ఇప్పుడేమైందండి? జగన్మోహన్ రెడ్డి వచ్చి కాపాడతాడా? ఆ యొక్క వెధవ మాట్లాడిన మాటలు పవన్ కళ్యాణ్ గారి, చంద్రబాబు నాయుడు గారిని ఎవ్వరూ వినలేరు. అంత హీనంగా దరిద్రంగా మాట్లాడండి. మరి అది ఆ పాపం ఊరికనే పోద్దండి. ఇప్పుడు అది తిరిగి కొడుతుందండి. శాపమై భగవంతుడు ఆ జీసస్ వీడిని శిక్షిస్తున్నాడండి. తన కోడలు మేఘన జీవితాన్ని నాశనం చేసిన జోగి రమేష్ కొడుకు రాజీవ్‌లను జీసస్ కూడా కాపాడలేడండి. వీళ్ళ బతుకేంటంటే స్థలాలను కబ్జాలు చేయడం, ఆడపిల్లల జీవితాలని నాశనం చేయడం. ఇది వీళ్ళ యొక్క స్పెషల్. ఒక ఐకాన్ లాగా మేము గొప్పవాళ్ళం, దాంట్లో మేము స్ట్రాంగ్‌గా చేయగలం, మేము స్థలాలు బాగా కబ్జా చేయగలం, మేము ఆడపిల్లల జీవితం నాశనం చేయగలం అని ఒక అహంకారంతో కూడుకున్న వెధవలండి వీళ్ళు. వీళ్ళకేంటంటే వీళ్ళిద్దరే కాదండి. జోగి రమేష్ కొడుకే కాదు. ఈ వైసీపీ నాయకులు చాలామంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటారు, స్థలాలు కబ్జా చేస్తారు. ఈ నాయకులకి ఇటువంటి పనులు చేయడం వెన్నతో పెట్టిన విద్య అండి వెధవలకి. ఇటువంటి నీచమైన వెధవలు ఇన్ని తప్పులు చేస్తూ వీళ్ళ ముడ్డి కింద ఇన్ని తప్పులు పెట్టుకొని ఇటువంటి ఎదవలు శుద్ధ పూసలం మేము చాలా మంచి వాళ్ళము, మేము శుద్ధ పూసం అని జోగి రమేష్ భార్య మాట్లాడుతుంది. శుద్ధ పూసలం, మా వారు శుద్ధ పూస, నా కొడుకు శుద్ధ పూస, నేను శుద్ధ పూస అని మాట్లాడారు. వీళ్ళు ఇప్పుడు అందరూ కలిసి ఆ మేఘన జీవితాన్ని నాశనం చేశారండి. వీళ్ళు మేఘన వాళ్ళు హిందువులు, వీళ్ళు క్రిస్టియన్ మతం తీసుకున్నామని జోగి రమేష్ క్రిస్టియన్ అని వాళ్ళకి చెప్పలేదు. అదొక తప్పు. పైగా అమ్మాయిని హత్య చేయాలని ప్రయత్నం చేయడం. 11 మంది కుటుంబ సభ్యులు అమ్మాయి మీద గోవాలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, అమ్మాయి పూసగుచ్చి ప్రతిదీ విషయం పోలీసులకి ఆడియో రికార్డులు, వీడియో రికార్డులు, క్లిప్పింగ్తో సహా ప్రత్యక్ష సాక్ష్యం అన్నీ ఇచ్చి ఈ యధోని బజార్న పడేసింది. పనికిమాల యధోని కుటుంబాన్ని పట్టి 11 మంది అండి. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి పాటికి 11 మంది జైల్లో వేసేవాడు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం కనుక ఎప్పుడు చెప్తుంటాడు పవన్ కళ్యాణ్, చట్టం తన పని చేసుకుపోవాలి, మనం ఎవరు అడ్డుపడకూడదు, వాళ్ళు ఆ పని వాళ్ళు చేస్తారు అని చెప్తుంటారు. అలాగే ఆ ప్రకారం జరుగుతుంది. విషయాలన్నీ బయటకు వస్తున్నాయండి. ఆ యదవకి నపుంసకుడట, కానీ అది కూడా దాచి ఆ పాప జీవితాన్ని నాశనం చేశారు. ఆ మేఘన జీవితాన్ని నాశనం చేశారు. ఈ యదవల్ని ఏమన్నారండి? పైగా ఒక పెద్ద మనుషులు ఒప్పందం చేసుకుని ఆ పాప డబ్బులు కానీ, ఆ పాప నగలు కానీ, ఆ పాప ఏమైతే బంగారం వెండి పెట్టారో అవన్నీ ఇచ్చేసి, డబ్బులు ఇచ్చేసేటట్లు అంగీకారంగా వచ్చి పెద్ద మనుషుల మధ్యన రాజీ కుదుర్చుకుని మళ్ళా డైవర్స్ నోటీస్ ఇచ్చారు. అంటే ఆయన అర్థం ఏంటండి? వీళ్ళ ముడ్డి కింద అన్ని తప్పులు పెట్టుకొని రాజీ కుదుర్చుకుని పెద్దల సమక్షంలో ఆ రాజీ ఒప్పందాన్ని రద్దు చేసుకుని ఆ పాప నోటీస్ ఇచ్చారంటే ఏంటి? డైవర్స్ నోటీస్ ఇచ్చారంటే అర్థం ఏంటి? అమ్మాయిని ఏదో నాశనం చేయాలనే కదా. అందుకే అమ్మాయి కలేజీగా అదే అంటారు పవన్ కళ్యాణ్ గారు, ఆడపిల్లలు బయటికి రావాలి, ధైర్యంగా ఉండాలి, తమకు అన్యాయం జరుగుతుంటే ప్రతిఘటించాలని చెప్పేది పవన్ కళ్యాణ్ గారు. అందుకే
వీర నారీమణి ఝాన్సీ లక్ష్మీబాయి పేరు పెట్టారా? పవన్ కళ్యాణ్ గారు వీర మహిళ అని. ఆ మేఘన వీర మహిళలాగా ఒక ఉగ్రరూపం దాల్చి వారాహి అమ్మవారి యొక్క టైం ఇది. అమ్మవారి యొక్క శక్తి అమ్మాయిలో వచ్చినట్టుంది. ఆ అమ్మాయి వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి ప్రతి సాక్ష్యం అన్నీ చక్కగా అట్టిపొలు ఒలిచిపెట్టి పోలీస్ వారికి ఇచ్చింది. పోలీస్ వారు ఎంక్వైరీ చేస్తున్నారు. ఖచ్చితంగా జోగి రమేష్ వాళ్ళ కుటుంబ 11 మంది జైలుకి వెళ్ళడం ఖాయం. వాడికి చెప్పకూడదు తప్పదు. వాడికి బెయిల్ కూడా రాదని ఆ యదవని హెచ్చరిస్తున్నాను. కర్మ ఎవరిని వదిలిపెట్టదండి. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. పాపం పండింది. జోగి రమేష్ కుటుంబ సభ్యులు 11 మందికి నిందితులు జైలుకి వెళ్ళడం ఖాయం. చెప్పకూడదు తినడం ఖాయం. వీళ్ళు చేసిన తప్పులు ఇప్పటికీ అంటే సంవత్సరం తర్వాత భగవంతుడు ఓపిక పట్టి మారతారేమో చూశారు. భగవంతుడు జీసస్ వీళ్ళ తప్పుల్ని క్షమించాడు. కానీ వీళ్ళు మారలేదు కనుక ఆయన వీళ్ళందరికీ శిక్ష వేయడానికి సిద్ధంగా ఉన్నాడని తెలుపుదారు. గమనించండి. ఇటువంటి నీచమైన సంస్కృతి సంస్కారం ఉన్న వ్యక్తులందరూ వైసీపీ పార్టీలో ఉన్నారని మీకు తెలియజేస్తూ, ఇటువంటి నీచులు సమాజంలో ఉంటే సమాజం ఏం బాగుపడుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించమని తెలుగు ప్రజల్ని వేడుకుంటూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్.